టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి. పెద్దపల్లి జిల్లా గోదర్కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లాలో నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వారికి, చెడునతన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు అధికారులు హెచ్చరించారు. రాజ్యం యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. యువ వికాసం, యువ వికాసం, భారత్ మాతాకి. అర్హులైన నిరుపేదలకు ఇల్లు వెంటనే, అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇల్లు. భారత్ మాతాకి. రాజీవ్ యువ వికాసం ఏదైతే సిబిల్ స్కోర్ అడుగుతున్నారు సార్, సిబిల్ స్కోర్ అడగడం న్యాయం కాదు సార్. లీడర్లు, ఎస్సీ, ఎస్టీ చిన్న చిన్న లోన్లు తీసుకొని సిబిల్ స్కోర్ లేకుండా ఉన్నారు. బ్యాంకర్లు అందరూ మొన్న చేసినటువంటి లిస్ట్ లోపల సిబిల్ స్కోర్ తోటి మాత్రమే ఎన్నిక చేసింది సార్. దయచేసి అది కరెక్ట్ కాదు. సిబిల్ స్కోర్ కు సంబంధం లేకుండా మనం మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు సిబిల్ స్కోర్ ఉండొద్దని, అవసరం లేదని. పాన్ కార్డు కూడా అవసరం లేదన్నారు. కానీ రెండు మ్యాండేటరీ చేస్తున్నారు. దయచేసి సిబిల్ స్కోరు, పాన్ కార్డు లేకుండా అర్హులైన వాళ్లకు వెంటనే ఇవ్వాలి సార్ రాజీవ్ యువ వికాసం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లోపల అందరూ సార్, మీకు ప్రతి ఊర్లో మీరు సెలెక్ట్ చేసినటువంటి ఇళ్ల కన్నా గరీబులను మేము చూపిస్తాం సార్. చాలా మంది మాకు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ రాజీవ్ యువ వికాసం నిధులు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజీవ్ యువ వికాసము 2వ తేదీ ఇస్తామని ప్రకటన చేసి అనేక మందిని రాత్రి వరకు కూడా ఎంపీడీఓలు కలెక్టర్ కార్యాలయం లోపల ఇగరండి అని వాళ్ళందరినీ తయారు చేసి రాత్రి 2-3 గంటలకు రేపు కార్యక్రమం లేదని ప్రకటించడం దారుణమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ యువ వికాసం లోన్లకు ఏదైతే 6,000 కోట్లతోటి 5 లక్షల మంది యువకులకు, నిరుద్యోగులకు 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటిస్తే ఆశతోటి అనేక మంది ఇవాళ పిటిషన్లు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక మాకు లోన్ వస్తుందని ఆశతోటి ఉన్నారు. సిబిల్ తోటి సంబంధం లేదు అని పేదలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఎంతో మంది ఆశతోటి ఉన్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు వ్యతిరేకంగా సిబిల్ స్కోర్ అనేటువంటి అంశాన్ని పైకి తీసుకొచ్చి సిబిల్ స్కోర్ లేని వాళ్లకు లోన్లు ఇవ్వమని చెప్పి
చెప్పడం అనేది దారుణమైనటువంటి విషయం. ఏదైతే ఇవాళ బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పుట్ట చేత పెట్టుకొని భూమి పెట్టుకోనో బంగారం పెట్టుకోనో ఎవరితోటైనా షూరిటీతోటో చిన్న చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ లోను కట్టలేనటువంటి స్థితి లోపల వాళ్లకు సిబిల్ స్కోర్ లేదు. ఇవాళ బ్యాంకులలో లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్న ఈ 4 లక్షల రూపాయల లోన్ అవసరం లేదు. మీరిచ్చే 50,000 రూపాయల లోన్ అవసరం లేదు. ఎవరైతే నిజంగా ఈ రోజు బ్యాంకులకు అప్పు చెల్లించలేని పరిస్థితి లోపల ఉన్నారో వాళ్లకు లోన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితులలో సిబిల్ స్కోర్ లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే బ్యాంకర్లను ఒప్పియాలి. అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అనేక మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాన్నారు. అనేక మంది పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చిండ్రు, మీ ఫాలోవర్లకు ఇండ్లు ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ క్యాన్సిల్ చేయాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వకుండా వచ్చేసారి ఇస్తాము, మళ్ళీ వచ్చేసారి ఇస్తాము. తెలంగాణ వచ్చిన సంవత్సరం కాడికెళ్లి 11 సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇచ్చేటోడు ఎవడో, సచ్చేటోడు ఎవడో. ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై. మాన్యువల్ కౌన్సిలింగ్ నే జరపాలి. నేడు డీఓ ఆఫీస్ ముట్టడి. నాడు విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయం ముట్టడిస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయం ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం. కౌన్సిలింగ్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారు. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారము ఇస్తున్నారు మాన్యువల్ లో. ఇంకొకటి కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు 532 పోస్టులకు 110 పోస్టులు వచ్చాయి. 110 పోస్టులు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వాలంటే అనుమతిస్తారనే నేను ఏడీతో వాగ్వివాదాన్ని దిగి నిలబెట్టినాక మామూలుగా జరిగింది కౌన్సిలింగ్. అందరు తీసుకున్నారు. ఎస్టీలకు ఎస్సీలకు ఎవరికి అన్యాయం జరగలే. ఇంకొకటి కూడా చెప్తున్నాను, కన్క్లూజనే సరే. ఇప్పుడంటే ఈ ముట్టడి కార్యక్రమాన్ని చాలా తక్కువ మంది ఇచ్చినారు. మీరందరూ కూడా మీ మిత్రులకు చెప్పి ఇంతకంటే ఘనంగా ఒక 1000 మందిని తెచ్చి రేపు ధర్నా పెడితే ధర్నాలో పాల్గొనాలని తెలియజేస్తూ ముగించుకున్నామని అవకాశం. ఫస్ట్ ఓసీ మహిళ, బీసీ మహిళ, ఎస్సీ ఎస్టీ మహిళ, ఎస్సీ స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ 2% అంటే 100కు 14 పోస్టులు ఎస్సీ వాళ్ళకు వస్తాయి, 6 పోస్టులు ఎస్టీ వాళ్ళకు వస్తాయి, 2 పోస్టులు పిహెచ్ వాళ్ళకు వస్తాయి స్పెషల్ కేటగిరీ. 100కు 22 పోస్టులు ఇవ్వాలి ఇస్తున్నారు. కానీ 532 పోస్టులకి ఎన్ని వస్తాయి? 33 ఎస్సీ వాళ్ళకు వస్తాయి, 33 ఎస్టీ వాళ్ళకు వస్తాయి, స్పెషల్కు 3 వస్తాయి. అన్ని పోస్టులు రోస్టర్లో కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు జరిగిన డిఓ గారి ఆఫీసు ముట్టడి, ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ ఐక్యతతో అన్ని సంఘాలు కూడా కలిసి ఈరోజు డిఓ గారి ఆఫీసు ముట్టడించడం జరిగింది. కానీ ఇక్కడ డిఓ గారు ఏం చెప్తున్నారంటే కమిషనర్ గారు ఏం చెప్తే అది మేము పాటిస్తామంతే, మీరు రాష్ట్ర నాయకులతో కమిషనర్ గారితో మాట్లాడుకోమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి విద్యాశాఖ సెక్రటరీ గారు స్పందించి మాకు మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి హెచ్జిటీలకు, లేకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆన్లైన్ పెట్టుకోవడానికి కూడా టీచర్లకు ఏదో టీచర్లకు ఆ నాలెడ్జ్ లేదు, ఆన్లైన్ నాలెడ్జ్ లేదు. కాబట్టి మీరు దయచేసి
మామూలుగా మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి. మా ఉపాధ్యాయ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్కు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాన్యువలే పెట్టి వాళ్ళను ఏ కేడర్లకు చదవటాలను ఆ రిజర్వేషన్ ఇచ్చి కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని కూడా మీ అందరికీ కోరుతున్నాను. ప్రజెంట్ విద్యాశాఖ సెక్రటరీ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము ధర్నా చేస్తున్నాం. అప్పుడైతే మాట చెప్పడం జరిగింది, ఇప్పుడు మాట తప్పడం జరుగుతుంది. అలా మాట తప్పితే నెక్స్ట్ విద్యాశాఖ సెక్రటరీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డిమాండ్ను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. కె సాంబశివుడు, ఏపీటీఎఫ్. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు కాసేపులో కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కానున్న హరీష్ రావు. జై తెలంగాణ నినాదాల నడుమ బీఆర్కే భవన్కు హరీష్ రావు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే లోపల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో కేవలం ముఖ్యమైన నాయకుడిని మాత్రమే లోపల కలెక్ట్ చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం, కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇటు తలస మాజీ మంత్రి ఏపీ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. హరీష్ రావు ఇప్పుడే బీఆర్కే భవన్ వద్దకి చేరుకున్నారు. బీఆర్కే భవన్ లోపలికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ దిగారు. హరీష్ రావు వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు సమీపంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టీజీవీ నగర్లో ఉన్న కృపా వృద్ధాశ్రమానికి డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర సరుకులను అందజేశారు. మతస్థిమితంలోని దాదాపు 30 మంది వృద్ధులకు కృపా వృద్ధాశ్రమంలో నిర్వాహకులు అబ్రహం ఆశ్రమం కల్పించి వారిని పోషిస్తున్నారు. విషయం తెలుసుకున్న డాక్టర్ శంకర్ శర్మ ఆదివారం ఆశ్రమానికి వెళ్లి మానసిక వికలాంగులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఆవిడ ఇటువైపు నీకు వ్యూ ఏ రకంగా తీసుకోవాలని వీళ్ళు ఇట్లుంటారో వాళ్ళకి అట్లా మనం ఇస్తాము. సార్ ఒకసారి చూడండి సార్, పెద్ద వస్తువు ఇవ్వండి సార్. వస్తువు ఇది బియ్యం అండి, చూడండి సార్. ఒక్క నిమిషం సార్, సార్ ఒకసారి. ఓకే సార్, ఇటువైపు ఒకటి అండి సార్. అన్న మీరు అవతల పడండి, దగ్గర అండి. ఆయన పిలుచుకోండి ముందర. అట్లా ఉండండి, అట్లా ఉండండి సార్, అట్లా ఉండండి సార్. ఒక్క నిమిషం లాంగ్ తీసుకుని. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్, అట్లా ఉండండి సార్. అది ఆడబెట్టు అయిపోయింది సార్. చూడండి మీరు ఇట్లా చూడండి అందరూ, అట్లా ఉండండి. రెడీ సార్, ఫోన్ చేస్తారు సార్. వీళ్ళల్లో చాలా మంది మతి స్థిమితం లేని అనాథలు. ఈరోజు స్థానిక టీజీ వెంకటేష్ గారి నగర్లో అవుట్స్కర్ట్స్ ఆఫ్ కర్నూల్లో ఈ కృపా అనాథ ఆశ్రమము అబ్రహం గారు నిర్వహిస్తున్నారు. వీళ్ళలో చాలామంది మధ్యస్థిమితం కోల్పోయి రోడ్ల మీద వాళ్ళ కావలసిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు అలాంటి వాళ్ళను తెచ్చి ఈ యంగ్ మ్యాన్ అబ్రహాము
ఒక చోట అందరినీ చేర్చి వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ ఇలాగ ఏదైనా డొనేషన్స్ ఎవరన్నా ఫిలాంథ్రపిస్ట్ వచ్చి ఇవ్వడం వల్ల మెయింటైన్ అవుతున్న ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనాథాశ్రమం. కానీ ఇటువంటి అనాథాశ్రమాలు మెయింటైన్ చేసే వాళ్లకు సరి అయిన చేయూతను ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కానీ వాళ్ళకు పూర్తిగా ఆ శక్తి ఉందా లేదా అనేది కూడా తెలియకనే ఆ ఒక ప్రోత్సాహము ఉత్సాహము దేవుడిచ్చినందుకు వాళ్ళ ముందు పోవడం జరుగుతూ ఉంది. వీళ్ళు నిరుపేదలు, వీళ్ళు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు, వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఆయనకైతే ఉండవు. మరి ఎవరికి ఉంటాయి? అదే చాలా విచిత్రమైన ప్రశ్న. కానీ దాన్ని గుర్తించి ఎవరో ఒకరు అతనికి చేయూతనియ్యకపోతే అతను ఎటువంటి నిరుత్సాహానికి గురైతే ఇక్కడ ఉండే ఈ మతిస్థిమితం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ అనాథలు నిరుపేదల వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు రాక్ బాటమ్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీ, అంటే అత్యంత అడుగున పూర్తిగా పడిపోయి ఉన్న సమాజాలకు చెందిన వాళ్ళు. సో వీళ్ళను ఖచ్చితంగా అందరూ ఎవరో ఒకరు ముందుకొచ్చి నడుం బిగించి ఈ ఎన్జిఓలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ఉన్నా నేను డెవలప్ కావాలా, నేను సంపాదించుకోవాలా అనుకునే వాళ్లకు ఇది ఒక జస్ట్ మోటివేషన్ లాగా ఉంటుందని ఉడతా భక్తిగా నా సొంత ఖర్చులతో వీళ్ళకు ఒక నెల సరుకులు ఇవ్వడం జరిగింది. ఇంత మాత్రాన వీళ్ళు పూర్తిగా బాగుపడతారని కాదు. ఎవరో ఒకరు దీన్ని ఒక స్టిమ్యులేషన్గా, ఒక స్టిమ్యులస్గా తీసుకొని ఫర్దర్గా మరింత ముందుకు తీసుకొని పోయి వీళ్లకు అన్ని రకాల హెల్త్, ఆ తర్వాత ఆరోగ్యం బాగుపడేలా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. అబ్రహాం గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దివ్య నవ్య దివ్య పెట్టాను. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం. వ్యాప్కోస్ సూచన మేరకు సిడబ్ల్యూసి నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. శ్రీ గాయత్రి పాలిక్లినిక్ ప్రారంభం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 3 కాళ్ల ముసలోళ్ల వరకు ఈ గాయత్రి పాలిక్లినిక్లో సరైన వైద్యం అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని శ్రీను తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్ విశ్వభారతి హాస్పిటల్ ప్రక్కన శ్రీ గాయత్రి పాలిక్లినిక్ ను ఈ రోజు నుంచి గాయత్రి పాలిక్లినిక్ ను మంచి రోజు సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి పాలిక్లినిక్ సిబ్బంది శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు వచ్చిన గర్భిణీల కాన్పులను, వృద్ధుల అనారోగ్య సమస్యలను శ్రీ గాయత్రి పాలిక్లినిక్ నందు వైద్యులు ఉన్నారని, ప్రజలందరూ తమ అనారోగ్య సమస్యలను గాయత్రి పాలిక్లినిక్ వచ్చి ఆరోగ్యవంతులు కావాలని, అనారోగ్య సమస్యలను తీర్చుకోవాలని శ్రీనివాసులు కోరారు.
2025లో పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమని మొదటి విడతలో ఇల్లు రాని వారు ఎవరూ అధైర్యపడవద్దని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కొప్పుల, వసంతపూర్, గంగిరేనిగూడెం, సూర్యనాయక్ తండా, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి, నూర్జహాన్పల్లి, ప్రగతి సింగారం, అయ్యప్పపల్లి, నేరేడ్పల్లి, పత్తిపాక, హుస్సేన్పల్లి, కొత్తగట్టు సింగారం, గోవిందపూర్, పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, షాయంపేట, ఆరెపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ముఖ్యులు, పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గంలో 3500 ఇవ్వడం జరిగింది. 300 గ్రామాలు ఉన్నాయి. ఊరికి 10 ఇచ్చినా 3000 ఇండ్లు అయిపోతాయి. మీకు ఇక్కడ 10 ఇంటి ఇవ్వడం జరిగింది. ఇంకా 10 కూడా కోరడం జరిగింది. ఆ 10 కూడా అర్హులైనటువంటి పేదోళ్ళ లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా మీకు పేదోళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అదేవిధంగా ఈ ఇళ్ల కార్యక్రమం బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు మీకు బిల్లు మీ అకౌంట్లో ఓపెన్ చేస్తే వెంటనే పడతాయి. అదేవిధంగా స్లాబ్ లెవెల్ 1 లక్ష, స్లాబ్ పూర్తయితే 2 లక్షలు, ప్లాస్టింగ్ చేసి తలుపులు పెట్టుకొని ఓపెన్ చేస్తే మరో 1 లక్ష 5 లక్షలు ఇస్తారు. ఒకవేళ మా లబ్ధి సోదరిమణులు ఎవరైతే కట్టుకోలేని స్థితి ఉంటే డాక్రా సంఘంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు మీరు తీసుకొని అదేవిధంగా మీరు ఆ బేస్మెంట్ ఇల్లుకు ప్రోత్సహించి బిల్లు వచ్చిన తర్వాత మీ సంఘంలో 1 లక్ష కట్టుకునే విధంగా వెసులుబాటు కూడా ఈ ప్రభుత్వం కల్పించిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ దీన్ని కూడా బాధ్యత తీసుకొని వెంటనే ముగ్గులు పోయించి ఇల్లు కట్టించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజే పంచాయతీ కార్యదర్శి దాన్ని క్యాప్చర్ చేసి ఫోటో తీసుకొని ముగ్గులు ఈ రోజే పోయండి, స్టార్ట్ చేయండి. మంచి రోజు ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి స్వీట్లు పంపించేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడు వివేక్ అని కొనియాడారు. అలాంటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల పారిశ్రామిక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు ఏదో శుభప్రదమైన రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసమంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.